కీర్తనల గ్రంథం 33వ అధ్యాయంలో 1వ వచనం నుండి 3వ వచనాల వరకు దేవుని యొక్క వాక్యంపై చదువుతున్నాం. నా ప్రాణమా యెహోవాను సమర్పించుము, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సమర్పించుము. నా ప్రాణమా యెహోవాను సమర్పించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంఘటనలను నిలుచువాడు. ఆమేన్. చదువుడిన వాక్యం ప్రభు దీవించును గాక. కూర్చొని దయచేసి అందరూ కూడా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సంఘంగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరూ కూడా యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు అందరూ కూడా దీవించును గాక. అందరికి వినపడుతుందా? అందరికి కూడా హల్లెలూయా చెప్పండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనము డెమోనాలజీ, దయ్యపు శాస్త్రం అనే వర్తమానం మొదటి భాగం విన్నాం. దయ్యపు శాస్త్రం అనే వర్తమానం సంబంధమైన రాజ్యం గురించి మనం విన్నాము. ఆ భౌతిక సంబంధమైన రాజ్యములో సాతానుడు ఎలా పనిచేస్తాడు, రెండవది వాడికి భౌతిక సంబంధమైన రాజ్యం ఉన్నట్లుగా మత సంబంధమైన రాజ్యము కూడా సాతానుడు ఉన్నది. వాడికి భౌతిక సంబంధమైన రాజ్యం ఉంది, మత సంబంధమైన రాజ్యం కూడా ఉంది. దేవుడు ఆత్మ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆత్మ ఉన్నాడు పరలోకంలో. వాడు క్షమించండి, పరలోకంలో దేవుడు ఆత్మ ఉన్న ఆయన ఆ ఆత్మ శరీరధారిగా సత్య సంపూర్ణుడిగా వాక్యము ప్రభువైన యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. తర్వాత ఆయన రక్తం చిందించి ఆయన 3వ దినమున పునరుద్ధానము పొందుకొని పరలోకమునకు ఆరోహణమయ్యి మరలా మీదకి సంగమని ఆయన యొక్క శరీరం మీదకి ఆయన ఆత్మగా కుమ్మరించబడతా ఉన్నాడు. కుమ్మరించబడి ఉన్నాడు కాదు, కుమ్మరించబడుతూ ఉన్నాడు ఇప్పుడు కూడా. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ అదే దేవుని యొక్క విధానాన్ని సాతానుడు కూడా చూసి వాడు కూడా ఎలా ఉన్నాడంటే 3 రకములైన విధానంలో వాడు కూడా పనిచేస్తా ఉన్నాడు. హల్లెలూయా. వాడు ఎలా తన యొక్క రాజ్యం స్థాపించుకుంటాడంటే మొదటగా వాడు భౌతిక సంబంధమైన రాజ్యముగా ఉన్నాడు, రెండోది వాడి ఆత్మ సంబంధమైన రాజ్యముగా ఉన్నాడు, మూడవది వాడు సంఘములలో లాభన చేయ ఆత్మలుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మూడవది లాభన చేయ ఆత్మలంటే లాభన చేయ ఆత్మలంటే ఒక తల్లి ఒక చట్టి బిడ్డను కన్నప్పుడు తన యొక్క ఒడిలోకి తీసుకొని హల్లెలూయా ఎలా వాడి ఆ చిన్న శిశువును ఎలా ఆడిస్తూ ఓదారుస్తూ అతన్ని తన యొక్క మార్గములోనే ఉంచుకున్నట్లుగా చేస్తుందో అలాగే సాతాను చేయబడింది. అది లాభి ఆత్మ చెప్తా దేవుని చిత్తమే. హల్లెలూయా. ఈరోజు వచ్చి మనం భౌతిక సంబంధమైన రాజ్యములో వాడు ఎలా ఉన్నాడు అనే దాన్ని ముగించి మత సంబంధమైన రాజ్యాన్ని కూడా నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. చిన్న ఒక ఆయన ఒక పెరాలు చెప్పాడు, దాంట్లో మెసేజ్ ని తీసుకుని మనం చూసుకుందాం. యాక్చువల్గా మనకి మెసేజ్ అనేది 11:52 స్టార్ట్ అయితే కాబట్టి నేను మీకు బాగా అవగాహన రావడానికి దానికి చెప్పడానికి ఇప్పుడు దావీదు మహారాజు గారు కీర్తనల గ్రంథం 103వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా. అంటే ఆయన ప్రాణం
దావీదు గారి యొక్క ప్రాణము దేవుణ్ణి మహిమపరుస్తా ఉన్నది. హల్లెలూయా. అదే విధంగా ఆయన అంతరంగములో ఉన్న సమస్తము కూడా ఆయన పరిశుద్ధమైన దేవుని నామాన్ని మహిమపరుస్తా ఉంది. ఆమేన్. ఆయన చేసిన నేను మరవలేదు, మీరు కూడా మరవదుము అంటున్నాడు. హల్లెలూయా. అది మాట్లాడిన తర్వాత ఏమంటే ఆ దోషములను క్షమించువాడు. ఆయన మన దోషములని ఎప్పుడు ఎప్పుడు మన దోషములను క్షమిస్తాడు? ఎప్పుడు అంటే మన దోషములు మనకు చేసినప్పుడు వాటిని విడిచిపెట్టి మన హృదయము దేవుడు మళ్ళినప్పుడు ఆయన మన పాపములు దోషములన్నీ కూడా క్షమిస్తాడు. హల్లెలూయా. ప్రతిసారి దోషములు పాపములు అందుకే ఆయన ఏమన్నాడంటే నీ పాపములు క్షమించబడి ఉన్నవి కనుక నీకు మరలా పాపము చేయమన్నాడు. కాబట్టి క్షమించబడిన తర్వాత ఇక దానికి పాప క్షమాపణ కలిగింది. ఆ దోషములకు బలి అర్పించబడింది, రక్తము చిందించబడింది. నీ దోషాలు సముద్రం అనే మరుపనే అడుగులో సముద్రం దేవుడు విసిరివేశాడు. ఇక నీ పాపమును దేవుడు గుర్తుంచుకొనడు. అని పాపం ఒకవేళ నువ్వు అనుకోకుండా తప్పిదము చేస్తే వెంటనే వెళ్ళి నీ పాపములు క్షమించమని దేవుని అడగాలి. అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా నువ్వు శోధించబడి జరిగితే దేవుణ్ణి క్షమించమని అడగాలి. అంతేగాని వాంటెడ్గా చేయడం, క్షమించమని అడగడం, మరలా తినడం, మరలా పోయి కక్కి మరలా దాన్ని తినడం, మరలా కక్కి మరలా తినడం, మరలా పందిలాగా పోయి బయట నుంచి లోపల నుంచి బురదలో నుండి బయటకు వచ్చి మరలా బొమ్మలోకి వెళ్ళి మళ్ళీ పొరలాడడం, మళ్ళీ స్నానం చేయడం. అటువంటి దేవుడి దగ్గర ఉన్నది. అటువంటి దాన్ని దేవుడు చూస్తాడు. మనస్సు మన మార్పు దేవుడు వేచి ఉంటాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ మీరు చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, ఈ భౌతిక సంబంధమైన రాజ్యం సాతాను గాడు ఎలా ఉన్నాడు అంటే వాడు ఒక రోగముగా ఉన్నాడు. భౌతిక సంబంధమైన రాజ్యంలో ఎలా ఉన్నాడు? వాడు ఒక రోగము, డిసీజ్. ఇక్కడ అంటాడు ఆయన మన సంకటములన్నీ కుదిర్చువాడు. ఇంగ్లీష్ ఆయన మన యొక్క వ్యాధులన్నిటినీ స్వస్థపరచు. ఆయన మన యొక్క రోగములన్నిటినీ చెప్పండి, ఆయన మన రోగములన్నిటినీ ఏ రోగమని స్వస్థపరచు. ప్రపంచంలో ఘోరమైన వ్యాధి ఏదైనా ఉన్నది అంటే భౌతిక సంబంధమైన రాజ్యంలో అది కేవలం క్యాన్సర్. ఇది ఒక పెద్ద రోగం వచ్చిందంటే పెద్ద పెద్ద ధనవంతులకి, పెద్ద బాధులకి, పెద్ద పెద్ద గొప్పలకి, మంచి డబ్బులకి ఆ రోగాలు వచ్చాయి. గమనిస్తున్నారా? కానీ రోగానికి ముద్రలు తెరవబడిన తర్వాత రోగానికి ఏమైందంటే స్థానంతో ఈరోజు పర్లేదు. 4వ ముద్రను విప్పినప్పుడు పాండ్రవర్ర గుర్రము భూమి మీద బయలుదేరము. వారికి ఏమి ఇవ్వబడినది చెప్పండి? ఈ భూమి మీద 3వ భాగం వాడికి క్షమించండి ఇవ్వబడింది. హల్లెలూయా. అది ఏం చేస్తున్నదంటే పాతాళములోనికి తీసుకువెళ్తా ఉన్నది. కింద గారి పుట్టట్లు చూస్తే మరణము వలనను, తెగులు వలనను భూలోకములో ఉన్న ప్రజలను వాడు నాశనం చేసి పాతాళమునకు తీసుకోవడానికి అధికారం పొంది ఉన్నాడు. ఆమేన్. అవునా కదా? చదువు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయములో
ఆ 4వ ముద్ర చదవండి దయచేసి. 7వ వచనం 7th వెర్స్. రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. ఎగురుచున్న పక్షిరాజు వంటి జీవి కాలంలో జరుగుతా ఉన్నాయి ఆ సంఘటనలు. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు అంటా ఉన్నది రమ్ము అని పలికినప్పుడు, ఆత్మ అభిషేకం పలికినప్పుడు 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను భూమి మీద చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడి, ఒక అధికారము భూమి మీద బయలుదేరింది, సాతానుడికి ఇవ్వబడింది. దాని మీద కూర్చున్న వాని పేరు ఏం పేరు? మృత్యువు. హల్లెలూయా. ఏం పేరు సార్? మృత్యువు. అమ్మ ఏం పేరు? 4వ గుర్రం కూర్చున్న పేరేంది? అందరు చెప్పాలి. ఏం పేరు? మృత్యువు. మృత్యువు అంటే మరణము. వాడు మరణమైతే ప్రభువైన యేసుక్రీస్తు జీవమై ఉన్నాడు. ఆయన నిత్య జీవమై ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. కానీ వాడు మృత్యువు, మరణము. హల్లెలూయా. ఇప్పుడు మరణమైన వాడు ఎక్కడ కూర్చొని ప్రయాణిస్తా ఉన్నాడు? ఎక్కడ కూర్చొని ప్రయాణిస్తాడు? సవారీ చేస్తాడు గుర్రం మీద. ఎక్కడ కూర్చొని? గుర్రం మీద కూర్చొని భూమి మీదే. ఈ మధ్య అక్కడ 4వ గుర్రం నెరవేర్పు పాండ్రవర్ర గుర్రము ఫ్రాన్స్లో బయలుదేరిందంట. వాడి తలకాయ. వాడికి మత సంబంధమైన రాజ్యం తెలియదు. అంత అబద్ధమే, అబద్ధ ప్రవక్త కదా వాడు. సాతానుడు కూడా జరుగుతున్న వాక్యాన్ని చూపించకుండా మోసము చేయడానికి వాడు చేసే కుయుక్తి అదంతా కూడా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడంటే 4వ గుర్రం మీద కూర్చున్న వాని పేరు మరణము. ఏం చేస్తున్నాడు? చదవండి. పాతాళ లోకము వానిని వెంబడించెను. అబ్బు, పాతాళంలో ఉన్న దయ్యాలన్నీ కూడా. పాతాళ లోకం అంటే ఏంటి సార్? పాతాళ లోకంలో ఏముంటాయి? పాతాళ లోకంలో ఏముంటాయి చెప్పండి. పాతాళ లోకం ఎవరు ఉంటారంటే దయ్యాలని ఉంటాయి. ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు ఉంటాయి. హల్లెలూయా. చెరలో ఉన్న ఆత్మలన్నీ కూడా పాతాళ లోకంలో ఉంటాయి. అవన్నీ కూడా ముద్రలు విప్పబడినప్పుడు ఏమైపోయాయి? మిడతల వలె బయటకు వచ్చాయి. అవును కదా? మిడతలన్నీ కూడా బయటకు వచ్చినాయి. మిడతలన్నీ బయటకు వచ్చి ఏమైపోయినాయి? హల్లెలూయా. మిడతలన్నీ బయటకు వచ్చి అందరు మనుషుల్లో దూరి, హల్లెలూయా, అవి ఈరోజు భౌతిక సంబంధమైన వ్యాధులుగా, రోగములుగా ప్రజల యొక్క శరీరాల్లో ఉన్నాయి. ఆమె మనుషుల యొక్క శరీరాల్లో రోగాలుగా ఉంది భౌతిక సంబంధమైన రాజ్యంలో. హల్లెలూయా. అందుకే ప్రపంచంలో తీవ్రని రోగం ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది ఒక క్యాన్సర్. వింటున్నారా? దేవుని యొక్క దూత, వర్తమానికుడు, ప్రవక్త అంటారు. క్యాన్సర్ అని దానిని భౌతిక సంబంధముగా దాన్ని విజ్ఞాన శాస్త్రం పిలుస్తుంది. హల్లెలూయా. విజ్ఞాన శాస్త్రం క్యాన్సర్ని క్యాన్సర్ అని పిలుస్తుంది దాన్ని, సైన్స్ అయితే. కానీ దేవుడు దాన్ని ఏమని పిలుస్తున్నాడు అంటే దయ్యము. వింటున్నారా? ఏమని పిలుస్తున్నాడు దేవుడు? అది దయ్యం. క్యాన్సర్ అనేది ఒక దయ్యం. క్యాన్సర్ అనబడే పదము లాటిన్ పదం నుండి వచ్చింది. హల్లెలూయా. క్యాన్సర్ అనే పదము లాటిన్ పదము నుంచి వచ్చింది. క్యాన్సర్ అంటే అర్థం ఏంటంటే ఎండ్రకాయ. ఇది ఏంటి చూసారా? తింటరా తినేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. నాకైతే తెలియదు, ఏం లేదు. కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విన్నాను, నేను చెప్తున్నా. నా తప్పు కదా, మీ ఇష్టం అది. నేను దాని గురించి అయితే మాట్లాడలేదు. ఎండ్రకాయ అని అర్థం క్యాన్సర్ అంటే. అది ఎక్కడ ఎక్కువగా దొరుకుతుంది, కనపడుతుంది అంటే సముద్రం యొక్క తీరంలో. ఎక్కడ ఉంటుంది సార్? సముద్రం యొక్క దాని యొక్క గుణలక్షణం, క్యాన్సర్ యొక్క గుణలక్షణం ఏమిటి అంటే అది మనిషి యొక్క జీవములోనికి వెళ్ళి లోపల అది నివాసం ఉండి ప్రతిదినము కూడా రక్తమును పీలుస్తూ ఉంటుంది. ఎండ్రకాయ కూడా ఒక వ్యక్తిని పట్టుకుంటే అది రక్తమును మొత్తం తాగేంత వరకు విడిచిపెట్టదు, భౌతికంగా కూడా. అందుకే దాన్ని ఏమని పేరు పెట్టారు అంటే క్యాన్సర్. ఆమె
హల్లెలూయా. క్యాన్సర్ అంటే ఎండ్రకాయ ఎక్కడికి వెళ్తుంది అంటే భౌతికంగా ఎలా రక్తాన్ని పీలుస్తుందో అదేవిధంగా ఆత్మీయంగా కూడా ఆ క్యాన్సర్ అనబడే ఆ రోగము మనిషి యొక్క జీవమైన ప్రాణమైన రక్తములోనికి వెళ్ళిపోయి అది ఎలా ఒక సాలె గూడు పురుగులాగా లేకపోతే కణములుగా. హల్లెలూయా. ఎందుకు ఆత్మకి రూపం లేదు, వింటున్నారా? ఆత్మకి రూపం లేదు కాబట్టి అది అనేక రకాలైన రూపం, క్షయవ్యాధిగాను, లేకపోతే కంట్లో వచ్చే శుక్లాలుగాను, లేకపోతే క్యాన్సర్ గాను, లేకపోతే బోధకాలుగాను, లేకపోతే ఇంకొక రకమైన వ్యాధిగాను, రకరకాలమైన వ్యాధుల రూపంలో అది ఉంటుంది. ఎందుకంటే ఆ దయ్యం అనబడే దానికి రూపం లేదు కాబట్టి. అందుకే ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఒక రూపంలో అది కనపడుతుంది, ఇంకొక వ్యక్తిలో ఉన్నప్పుడు ఇంకొక రూపంలో కనపడుతుంది, ఇంకొక మనిషిలో ఉన్నప్పుడు ఇంకొక రూపంలో ఉంటుంది, ఇంకొక వ్యక్తిలోకి వచ్చిన క్షయరోగం రూపంలో ఉంటుంది, ఇంకొక వ్యక్తిలోకి వచ్చినప్పుడు ఇంకొక రూపంలో కనపడుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సాతానుడు ఎలా ఉన్నాడంటే భౌతిక సంబంధమైన రాజ్యములో ఒక రోగముగా, ఒక వ్యాధిగా వాడు ఉన్నాడు. అందుకే దేవుడు ఏమని పిలిచాడంటే సాతాను, నువ్వు లేకపోతే అపవిత్ర ఆత్మ, లేకపోతే దయ్యం అని పిలిచాడు. చూడండి, గమనించండి. దాన్ని చదివి నేను ముందుకు భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన రాజ్యంలోకి వెళ్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. 14 నుంచి 18 దాకా చదవండి దయచేసి త్వరగా. అక్కడ ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు, ఒక సహోదరుడు, ఒక యవనుడు ఉన్నాడు. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చదవండి. అప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణించుము, వాడు చాంద్ర రోగము. వింటున్నారా? ఏం రోగం అంట? చాంద్ర రోగము. మిక్కిలి బాధపడుతున్నాడు. అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. మీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకొచ్చితిమి గాని వారు వారిని స్వస్థపరచలేకపోయిరి. హల్లెలూయా. విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం జీవించేదనో. అవును, వాడిని నా యొద్దకు తీసుకురండి చెప్పి ఎవరిని గదిస్తున్నాడు? పైన ఏమన్నాడు? హల్లెలూయా. ఒక చంద్ర రోగము గల ఒక యవనుడిని తన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వారు దాన్ని స్వస్థపరచలేకపోయారు. అది ఎందుకు స్వస్థపరచలేదో మనము సువార్తలో ఇంతకుముందు చూసినాం, ఉపవాసం అనే వర్తమానంలో. హల్లెలూయా. కానీ ఇక్కడ వాళ్ళు ఎందుకు స్వస్థపరచలేదని విషయాన్ని చూసాం. కానీ పైన దాన్ని చాంద్ర రోగం అన్నాడు. చాంద్ర రోగం అంటే నీళ్లు కనపడినా లేకపోతే నిప్పు కనపడినా వాడు ఏం చేస్తున్నాడంటే తరచుగా ఆ నీళ్ళల్లోనూ ఆ యొక్క నిప్పులోనూ పడి ఆ యొక్క ఫిట్స్, కన్వల్షన్స్ అనబడి ఆ యొక్క రోగముతో కొట్టుకొనొచ్చు మూర్ఛ రోగం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. అలా ఉండడం వలన శిష్యుల దగ్గర తీసుకొస్తే శిష్యులు దాన్ని స్వస్థపరచలేకపోయారు. ఎందుకు అంటే వారు మొదట అధికారం కలిగి ఉన్నారు కానీ వారు దేవుని యొక్క పరిశుద్ధాత్మని ఇంకా కలిగి లేరు. హల్లెలూయా. ఇప్పుడు యేసు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే వారిని చూసి, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, మీతో నేను ఎంతకాలం ఉందును, మిమ్మల్ని ఎంతకాలం సహించును అని ఆ కుమారుని తీసుకురమ్మని చెప్పి ఆ చాంద్రారోగం గల వ్యక్తిని చూసి ఏమంటున్నాడు ఆయన? చాంద్ర రోగం ఉంటే ఆయన ఎవరిని గద్దిస్తున్నాడు అంటే ఇప్పుడు ఆ రోగం ఏమై ఉన్నది? దయ్యమే రోగమై ఉన్నది. హల్లెలూయా. దయ్యమే రోగం. కొంతమంది రోగాలు లేకపోయినా నాకు రోగం ఉంది అంటారు. అది కూడా ఒక పెద్ద రోగం. అవును, నిజం సహోదరి సహోదరుల, నిజం, అది వాస్తవం. ఒకడేమన్నాడు ప్రవక్త దగ్గరికి వచ్చి నిలబడుకొని ముందు వచ్చినబడే
పరిశోధిస్తూ పరీక్షిస్తూ శోధిస్తూ వచ్చి నాకు టీబీ రోగం ఉంది. ఏ రోగం ఉంది? టీబీ రోగం ఉంది, నాకు క్షయరోగం ఉంది, ప్రార్థన చేయన్నాడు. ఆడనుకున్నాడు నేను ఒక మనిషి ముందు వచ్చి పడుకున్నాను అనుకున్నాడు వాడు. హల్లెలూయా. కానీ పక్కనే దేవుడు మరి ఎక్కువ బలిష్ఠుడైన దూత అభిషేకం ఉందన్న సంగతి వానికి తెలియలే. ఆమేన్. ఆయన కళ్ళు మూసుకొని అయ్యా నీకు ఏ రోగం లేదు పో అన్నాడు. అన్నాడు లేదా? అంటే ఆడేమన్నాడు, అయ్యో నాకు ఉంది, నీకేం తెలుసు? నాకు తెలుసు అన్నాడు. ఆమేన్ ఆమేన్. అప్పుడు ఆయన అన్నాడు, సర్లే అట్టే పొందుకొని పో అన్నాడు. ఆయన పొందుకోమంటే నిజంగానే టీబీ రోగాన్ని పొందుకుని దగ్గుకుంటూ పోయినాడు ఇంటికి. ఎప్పుడు మనము దేవుణ్ణి శోధించకూడదు. హల్లెలూయా. దేవుణ్ణి సహాయం అడగాల, కానీ ఎప్పుడు మనం దేవుణ్ణి పరీక్షించకూడదు, శోధించకూడదు. ఎప్పుడు శోధించేవాడు సాతానుడే. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే దయ్యము, చాంద్ర రోగమును దయ్యం అన్నాడు. ఇంకొక చోట చూడండి నా ప్రియమైన సోదరి, అదే సందర్భం గురించి మార్కు సువార్త 9వ అధ్యాయం 20వ వచనం నుండి దయచేసి చదవండి. 20 నుండి 25. ఎవరు చూశారంట? దయ్యము ఆయనను చూడగానే, ఆయనను ప్రభువైన యేసు క్రీస్తును చూడగానే వాని విలవిలలాడించెను గనుక, చాంద్ర రోగం కలిగిన వాడిని విలవిలలాడించి కనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు నోట్లో నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని హల్లెలూయా వాని తండ్రిని అడగగా, ఆమేన్, అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలని, చిన్నప్పుడు నుండే వాడిని నాశనం చేయాలని వెంబడిస్తా ఉంది దయ్యం. అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఆమేన్. ఏమైనను నీ వలనైతే ప్రభువా మా మీద కనికరపడి, మా మీద దయ కనికరం చూపించి మాకు సహాయము సహాయం చేయయ్యా ఈ యొక్క రోగం వలన అన్నాడు. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నమ్మడం నీ వలన అయితే నమ్మువానికి సమస్తము కూడా, నమ్మే ప్రతి వాడికి దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయన ఎందుకు స్వస్థపరుస్తాడో తెలుసా? దేవుణ్ణి అడిగినందుకు. వింటున్నారా? నేను చెప్తా మత సంబంధమైన రాజ్యంలో దాన్ని. దేవుని ఎక్కడ మనకి మహిమ కలుగును గాక. ఇక్కడ నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు అక్కడ? అతనితో చెప్పాను, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని, నాకు అవిశ్వాసం లేకుండా నాకు సహాయం చేయి ప్రభువా బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. జనుల గుంపు కూడి అవును తన యొద్దకు పరుగెత్తుకుని వచ్చుట యేసు చూచి మూగవైన చెవిటి దయ్యమా. ఏం దయ్యం అదే? మూగవైన చెవిటి దయ్యమా. చెవిటి దయ్యమా అంటే మూగతనం ఉండడం కూడా దయ్యమే, చెవిటితనం ఉండడం కూడా దయ్యము. అప్పుడు ఈఎన్టీ స్పెషలిస్ట్ కాడికి పోయినా కూడా వ్యక్తే. అంతే కదా సార్? మరి మీకు ఈ విషయం తెలుసా? ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి నాకు చెవులు కనపడలేదంటే మిషన్ ఇస్తాడు కానీ చెవు బాగు చేయడు. అవునా కదా? నిజమే చెప్పండి. ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి పోతే ఈ చెవు నాకు చాలా రోజుల నుంచి పని చేయడం లేదు సార్, చెవుల నుంచి ఈ విధంగా చీము గారుతుంది, లేకపోతే వినపడడం లేదు, నాకు శబ్దాలు రావడం లేదంటే ఆయన ఏం చేస్తారంటే ముందుగా ఆడియాలజిస్ట్ దగ్గరికి పంపిస్తాడు. ఈయనకి శబ్ద యొక్క తరంగాలు ఎంతవరకు పని చేస్తున్నాయి టెస్ట్ చేసుకోవాలంటే దానికి ఒక 2000. హల్లెలూయా. ఆ టెస్ట్ చేసుకున్న తర్వాత పోతే చూసి నీకు చెవు డ్యామేజ్ అయిపోయింది, ఇక నేనేం చేయలేను, నీ కండరాలు నీలో ఉన్న నరాలు చెవులో ఉన్నాయి పని చేయడం లేదు, నువ్వేం చేస్తావంటే మిషన్ పెట్టుకో అంటే దాన్ని ఆయన స్వస్థపరచలేడు. ఎందుకంటే స్వస్థపరిచి యెహోవా నేను అన్నాడు కాబట్టి. మనుషులు చేయలేరు. హల్లెలూయా. దేవుడే స్వస్థపరుచువాడు, యేసుక్రీస్తే స్వస్థపరుచువాడు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుచున్నది, మనుషుల వల్ల మనకు స్వస్థత కలగదు. హల్లెలూయా. కానీ అనేక మంది ప్రవక్తలు అపోస్తలులు చేశారంటే వారిలో ఉండి దేవుడు చేశాడు. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా చెవిటిదైనా మూగదైనా చెవిటి దయ్యమా అన్నాడు అక్కడ కూడా. వానిని వదిలిపొమ్ము ఇక వానిలో ప్రవేశింపవద్దని
వాడిలో ఇంకొకసారి ప్రవేశించకూడదు నువ్వు. నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి హల్లెలూయా. ఆ అపవిత్ర ఆత్మను గద్దించెను. అబ్బా, దేని గద్దించాడు? దయ్యం అన్నాడు, మరలా అపవిత్రాత్మని అన్నాడు. అంటే రోగాలన్నీ కూడా దయ్యము, అపవిత్రాత్మలు. అంటే ఇప్పుడు మనుషుల్లో భౌతిక సంబంధంగా ఈరోజు రోగాలు ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే భౌతికంగా కలిగి ఉన్నారో వారందరూ కూడా దయ్యాలను తమ యొక్క శరీరాల పొందుకొని ఉన్నారు. వాడు ఎలా ఉన్నాడు అంటే మనుషుల యొక్క శరీరాల్లో భౌతిక సంబంధమైన రాజ్యముగా వాడు ఉన్నాడు. బీపీ అది కూడా ఒక రోగమే, షుగరు అది కూడా ఒక రోగమే, క్యాన్సర్ అది ఒక రోగమే, క్షయ అది కూడా రోగమే, హల్లెలూయా, ఫైలేరియా అది కూడా రోగమే. వింటున్నారా? వాడు తమ యొక్క భౌతిక సంబంధమైన రాజ్యములో అనేక వ్యాధుల రూపములో, రోగముల రూపములో వాడు మనుషుల యొక్క శరీరాల్లో తన యొక్క రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. వాడు ప్రతి ఒక్క మనిషి యొక్క భౌతిక సంబంధమైన వ్యక్తి యొక్క జీవితంలో వాడు ఉండడానికి ప్రయత్నిస్తాడు. వాడు ఎలా ఉండను సరే అవిశ్వాసము లేకుండా క్రీస్తు యొద్దకు, ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరికి మనము వచ్చి ఆయనను మనము నమ్మి విశ్వాసముతో ఆయన అడిగినట్లయితే వాటిని దేవుడే స్వస్థపరచువాడు. ఆయన మీ అందుకని ఆయన మీ సంఘటనలు అన్నిటినీ సమకూర్చువాడు, కుదుర్చువాడు, స్వస్థపరచువాడు, తీసివేయువాడు, అసలు లేకుండా చేయవాడు. హల్లెలూయా. దేవుడు లేకుండా చేసిన మరలా సాతాడు ఏం చేశాడంటే, పోయిన మెసేజ్ ఏం చేశాడంటే, దేవుడు తన కుమారుడు కుమార్తె తన యొక్క మార్గము నుండి తప్పినప్పుడు తన యొక్క మార్గములోనికి రాణించుకోవడానికి, తన యొద్దకి చేర్చుకోవడానికి దేవుడు మరలా దానికి అధికారాన్ని ఇస్తాడు. ఎందుకంటే తన దగ్గరికి రానియడానికి. హల్లెలూయా. అది ఈరోజు వాడు ఎలా ఉన్నాడు? భౌతిక సంబంధ రాజ్యంలో వ్యాధిగా ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. రోగాలుగా ఉన్నాడు. ఇప్పుడు మనం మత సంబంధమైన రాజ్యము చూద్దాం. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి. ఇప్పుడు మత సంబంధమైన రాజ్యంలో ఎలా ఉన్నాడో నేను దాన్ని ఒక 20 minutes చెప్పి ముగిస్తాను. దాన్ని మీరు కానీ మొదటి సమూయేలు రాసిన గ్రంథము, మొదటి సమూయేలు రాసిన పుస్తకము 28వ అధ్యాయము 6వ వచనం నుండి 17వ వచనాల వరకు దయచేసి త్వరగా చదవండి. యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా యొద్ద విచారణ చేశాడు సౌలు. యెహోవా స్వప్నమందు స్వప్నము ద్వారానైనను ఉరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. వాడు క్షమించండి, దేవుడు ఏమాత్రము సమాధానం ఇవ్వలేదు. అప్పుడు సౌలు గారు, నా కొరకు మీరు కన్న పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి. అవును, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా, హల్లెలూయా, వారు చిత్తము ఎందోరులో కన్న పిశాచము గల ఎందోరు అనబడే ప్రాంతములో ఒక కర్ణ పిశాచము గల స్త్రీ ఉన్నది అతనితో చెప్పింది. చాలు బ్రదర్. హల్లెలూయా. అందరం వింటున్నారా? భౌతిక సంబంధమైన రాజ్యం చూసినప్పుడు మత సంబంధమైన రాజ్యం చూద్దాం. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. అందరికి అర్థమవుతుందా? భౌతిక సంబంధమైన రాజ్యంలో ఒక రోగం, ఆత్మ సంబంధమైన రాజ్యములో ది కీ రెఫరెన్స్గా దేవుని యొక్క వర్తమానికుడు, ప్రవక్త, దూత, దేవుని యొక్క కుడి చేతిలో ఉన్నటువంటి 7వ నక్షత్రముగా ఉన్న ఆయన తీసుకొని, ఇక్కడ సౌలు ఒక సంగమునకు సూచన, ఒక క్రైస్తవుడికి సూచన. హల్లెలూయా. కానీ మొదటగా సౌలు దేవుడు పిలిచి అభిషేకించి రాజ్య అధికారాన్ని ఇచ్చి ఆయనకు ఒక రాజ్యాన్ని అనుగ్రహించి ఆయనకు ఒక ప్రవక్తను అనుగ్రహించి ఆ ఇజ్రాయెల్ దేశంలో 3 రకాలైన విధానములతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిది
ఆయన ప్రవక్త రూపంలో మాట్లాడుతున్నాడు. రెండోది ఆయన కలలు దర్శనముల రూపంలో మాట్లాడుతున్నాడు. మూడోది ఉరీము తుమీము అనబడేది దేవుని యొక్క మందిరములో ఉన్న ఆ యొక్క రాళ్ల ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వింటున్నారా? ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అనుకోకుండా సడన్గా సమూయేలు యొక్క ఆయన యొక్క సమయం అయిపోయినప్పుడు ఆయన నిద్రించాడు, సమూయేలు ప్రవక్త. హల్లెలూయా. కానీ ఇక్కడ సౌలు కూడా ఒక ప్రవక్తే అనేది మీరు గుర్తించాలా. వింటున్నారా? చూడండి, మొదటి సమూయేలు రాసిన పుస్తకం 10వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు. త్వరగా త్వరగా త్వరగా. ఆ దినములలో ఒక సూచన కనబడింది. ప్రవక్తల యొక్క సమూహము సౌలుకు ఎదురుగా వచ్చింది. దేవుని యొక్క ఆత్మ బలముగా సౌలు మీదకి వచ్చినప్పుడు వారి మధ్యన ఉండి ఏం చేస్తున్నాడు? సౌలు ప్రకటన చేస్తున్నాడు, ప్రవచిస్తూ ఉన్నాడు. అతడు ప్రవక్తలతో కూడా ఉండి ప్రకటించుట చూచి సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా అని ఒకరితో ఒకడు చెప్పుకొనగా అందుకు సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అనేది సామెత పుట్టింది. వింటున్నారా? హల్లెలూయా. ఇక్కడ సౌలు అభిషేకము పొందుకొని సమూయేలు ప్రవక్త ద్వారా అతడు మార్గములో వెళ్తూ ఉన్నప్పుడు అతనికి జరుగుతున్న సంఘటన గురించి మీరు జాగ్రత్తగా గమనిస్తే, ప్రవక్తలందరూ కూడా ఎదురుకు వచ్చినప్పుడు సౌలు వాళ్ళకు ఎదురుగా వెళ్ళినప్పుడు అతడికి క్రొత్త మనసు అనుగ్రహించినప్పుడు సౌలు మీద దేవుని యొక్క ఆత్మ యొక్క అభిషేకము సౌలు మీదకి వచ్చినప్పుడు ఆ ప్రవక్తల వలె సౌలు కూడా ప్రవచించడం మొదలుపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే అప్పుడు ఆ దేశంలో చాలామంది ఏమని మాట్లాడుకుంటా, సౌలు కూడా ప్రవక్తలలో ఒకడు ఉన్నాడా అనే ఒక సామెత ఇజ్రాయెల్ దేశంలో కలిగింది. ఆమేన్ ఆమేన్. అంటే ఇప్పుడు ఆయన కూడా ఒక ప్రవక్తగానే ఉన్నాడు. ప్రవక్త అంటే అర్థం ఏంటంటే ప్రవచించువాడు, జరగబోయేదాన్ని చెప్పేవాడు. వింటున్నారా? హల్లెలూయా. జరగబోయేదాన్ని చెప్పేవాడు, జరగబోయే విషయాల్ని ప్రవచించేవాడు ప్రవక్త. హల్లెలూయా. ఎప్పుడు ప్రపంచానికి ఒక ప్రవక్త ఉంటాడు, సంఘములో కూడా ప్రవక్తలు ఉంటారు. అది గుర్తించాలి. ఎప్పుడు సంఘములలో ప్రవక్తలు ఉంటారు, ప్రపంచానికే ప్రవక్త ఉంటాడు. కానీ ఆ ప్రవక్త ఈ ప్రవక్త ఒకటి కాదు. సంఘం వరకే ప్రవక్తనా. హల్లెలూయా. కానీ ఆ ప్రవక్త ప్రపంచం కొరకు దేవుడు వాడుకునే ప్రవక్త. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే అటువంటి ప్రవచనాన్ని ప్రవచించగల ఒక రాజుగా ఉన్నాడు, ప్రవక్తగా కూడా సౌలు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇలా ఉన్న సౌలు సమూయేలు నిద్రించగలనే ఇతడు ఏం చేస్తున్నాడంటే దీనికన్నా ముందు తమ యొక్క దేశంలో ఉన్న సోది చెప్పే వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టాడు. ఎవరిని? సోది చెప్పేవాళ్ళు అంటే మీ అందరికి అర్థమైందా? సోది చెప్పేవాళ్ళు అంటే దేవుడు ఏ విధంగా ప్రవక్తగాను, రెండవది కలలు దర్శనముల ద్వారాను, మూడవది ఉరీము తుమీము ద్వారా మాట్లాడుతున్నాడో అలాగే సాతానుడు అనుకరించి 3 విధానాలలో మాట్లాడతాడు. సేమ్ దేవుని యొక్క ప్యాటర్న్ తీసుకుంటాడు. వాడు కూడా ఎలా మాట్లాడతాడంటే అబద్ధ ప్రవక్త ద్వారా మాట్లాడతాడు, రెండోది మాంత్రికుడుగా మాట్లాడతాడు, మూడవది సోది ద్వారా మాట్లాడతాడు. అబద్ధ ప్రవక్తగా ఉంటాడు, మాంత్రికుడుగా ఉంటాడు, సోది చెప్పేవాడుగా కూడా ఉంటాడు. దేవుడు ఏ విధంగా ఏ విధానాల్లో పనిచేస్తాడో వాడు కూడా అదే విధానంలో పనిచేస్తాడు.
అది భౌతిక సంబంధమైన రాజ్యం అయితే ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం. మీకు అర్థమవుతుందా? భౌతిక సంబంధమైన రాజ్యంలో రోగం, ఆత్మ సంబంధమైన రాజ్యంలోకి వచ్చేసరికి ముసుగు మార్చాడు వాడు. ఆత్మ సంబంధమైన రాజ్యంలో తన యొక్క ముసుగును వాడు మార్చుకున్నాడు. దేవుడు ఎలా మార్చాడు, వీడు కూడా తన యొక్క ముసుగును మార్చుకున్నాడు. మత సంబంధమైన రాజ్యంగా కనపడతాడు. ప్రవక్త అదే మెసేజ్లో ఈరోజు సాతానుడు మత సంబంధమైన వస్త్రములు వేసుకొని గర్జించు సింహం వలె భూమి మీద తిరుగుతున్నాడు. ఏం వస్త్రాలు? మత సంబంధమైన వస్త్రాలు కనపడతాయా? మత సంబంధమైన వస్త్రాలు కనపడతాయా? చెప్పండి. క్రైస్తవ రూపంలో ఉన్నాడు వాడు, హిందూయిజం రూపంలో ఉన్నాడు వాడు, జుడాయిజం రూపంలో ఉన్నాడు వాడు, భౌతిక సంబంధమైన బౌద్ధిజం రూపంలో ఉన్నాడు వాడు, ముస్లిమిజం రూపంలో ఉన్న ఇస్లామిజం రూపంలో ఉన్నాడు వాడు. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేస్తాడంటే కేవలం తన యొక్క వధువును రక్షించడానికి ఆయన వాక్యములు ప్రత్యక్షమైనప్పుడు ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని విని పట్టుకుంటాయి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఆత్మ సంబంధమైన రాజ్యంలో ప్రవక్త, రెండవది కలలు దర్శనము, మూడవది ఉరిముతిము. ఇక్కడ సాతానుడు కూడా అబద్ధ ప్రవక్త, మాంత్రికుడు, మూడవది సోది చెప్పువాడు. హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? సౌలు ఏం చేస్తున్నాడు అంటే ప్రవక్తగా ఉన్న సమూయేలు నిద్రించిన వెంటనే సౌలుతోటి దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడటం లేదు, కళ ద్వారాను దర్శనం ద్వారాను మాట్లాడటం లేదు, మూడోది ఉరిముతుమిమ్ము ద్వారా కూడా దేవుడు సౌలుతో మాట్లాడటం లేదు. హల్లెలూయా. ఇప్పుడు సౌలు ఈ 3 రూపాయల దేవుడు మాట్లాడుట చూచి తమ యొక్క దేశములో నుండి ఎవరినైతే సోద చెప్పేవారిని తమ దేశంలో ఉండకుండా తరిమివేసి చంపివేశాడో దేవుని యొక్క మార్గములో నుండి వెనుకకు తగ్గి సాతాను యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నాడు. వింటున్నారా? అందరం ఏం చెప్పు? ఏ రాజ్యంలోకి? సాతానుడి యొక్క రాజ్యంలోనికి, సోద చెప్పే దగ్గరికి ప్రవేశిస్తూ ఉన్నాడు. అర్థమైందా? దేవుని యొక్క దూత వర్తమానికుడు అంటాడు, దేవుని కుమారుడు కానీ కుమార్తె కానీ మొదటగా ప్రవక్తగా ఉండి ఆత్మ సంబంధమైన వరములను రుచి చూచి వాక్యమును కలిగి ఉండి దేవుని యొక్క మార్గములో నడుస్తూ వేరొక మార్గములోనికి వెళ్ళినప్పుడు దేవుడు సౌలును భూమి మీద నుండి తీసివేశాడు. దేవుడు ఏం చేశాడు సౌలుని? చెప్పండి. ఆయన చెప్పడం లేదేంటి? దేవుడు ఏం చేశాడు సౌలుని? సౌలును సౌలు యొక్క కుమారుణ్ణి ఒకే దినమున భూమి నుంచి తీసివేస్తాడు. అదేవిధంగా ఇదే సంఘటనలో, ఆత్మ సంబంధమైన సంఘటనలో కొరింథీయుల సంఘంలో కనబడతా ఉన్నాయి. నేను ఆత్మ సంబంధినని ప్రవక్తనని ఎవరైనాను తలంచుకుని ఎడలా వాడు ఆత్మ సంబంధంగా ఉండడం మంచిది. ఆత్మ సంబంధముగా ఉండి దేవుని యొక్క మార్గములో ఉండకుండా ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి, ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా, అది ఎవరైనాను సరే వాక్యమును దాటి వెళ్ళినప్పుడు దేవుడు క్రైస్తవులుగా తన పిల్లలుగా ఉంచుకోవడానికి ఆయన భూమి నుంచి వాళ్ళని తీసేస్తాడు, కానీ వాళ్ళు ఎన్నడూ పాపం చేయకుండా దేవుడు విడిచిపెట్టాడు. అర్థమవుతుందా? సౌలుకి ఏదైతే జరిగిందో అలాగే నిజమైన క్రైస్తవుడు కూడా జరుగుతుంది మార్గం తప్పినప్పుడు. కొరింథీ సంఘంలో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? కొరింథీ సంఘంతో వాళ్ళందరూ కూడా ఆత్మ సంబంధమైన వాళ్ళే, కానీ సంఘంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పు.
ఎందుకు మీరు సప్పగా ఉన్నారు? ఎందుకు సప్పగా ఉన్నారు? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. నొప్పి పుట్టినా పర్వాలే, ఏమైనా ఉంటే మార్చుకోవాలా, తప్పదు. ఎందుకంటే మీ యొక్క జీవితము నాశనం కాకుండా ఉండాలంటే తప్పదు. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ అది తప్పు అని ఆజ్ఞను జారీ చేసిన వాడే ఆజ్ఞ మీరి ఇక్కడ ఏమైపోయాడంటే చనిపోయాడు సౌలు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, ఇక్కడ కూడా ఈరోజు కొరింథీ సంఘంలో సంఘంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారంటే, ఒకడి కంటే ఒకడు ముందుగా తన ఇష్టానుసారంగా ప్రభురాత్రి భోజనం చేస్తున్నాడు. ఒకడేమో తన యొక్క తండ్రి భార్యను ముంచుకొని స్టెప్ మదర్ తోటి వ్యభిచారం చేస్తున్నాడు. సంఘములో కొట్లాడుకుంటున్నారు, సంఘములో గొడవలాడుకుంటున్నారు, సంఘములో ఇష్టానుసారంగా ఉన్నారు. ఇష్టానుసారమైన జీవితము వారు జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే కొరింథీ సంఘములో ఏమంటున్నాడంటే, ఇష్టానుసారంగా ఒక వ్యక్తి సంఘములో, కొరింథీ సంఘములో నీటి బాప్తిసం పొందుకొని పరిశుద్ధాత్మ వరమును కలిగి ఉండి ప్రవచిస్తూ అన్నీ కలిగిన వాడై ఉండి కూడా వ్యభిచారం చేస్తూ ఉంటే అట్టి వాడిని సాతానుకు అప్పగించాలని పౌలు గారు మాట్లాడుతున్నాడు. రక్షించబడడానికి సాతానుకు అప్పగిస్తాడు, లేకపోతే అతన్ని తప్పు చేస్తున్నప్పుడు అతన్ని భూమి మీద నుంచి దేవుడు తీసివేస్తాడు. వింటున్నారా? ఎక్కడ ఉంటున్నాడు? ఎక్కడ తీసేస్తాడంట? తప్పిదం చేస్తుంటే చాలామందిని గురించి కొరింథీ సంఘంలో ఏమన్నాడు ఆయన? మీలో చాలామంది ఇష్టానుసారంగా ప్రవర్తించుచున్నారు గనుక. చదువు మాట ఎక్కడుంది? కొరింథీలు రాసిన పత్రిక. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కొరింథీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం మీరు 28 నుంచి చదవండి దయచేసి. ఏందండి? కాబట్టి ప్రతి మనుష్యుడు, అవును, అలాగ పరీక్ష చేసుకుని, ఎందుకంటే సంఘంలో తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు రొట్టె తిని ఆ పాత్రలో ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అని పాత్రలో ఉన్నది తాగవలను. ప్రభు యొక్క శరీరం, ఆ యొక్క రొట్టె, ద్రాక్ష, వైన్ అనబడేది ఆయన యొక్క రక్తం అని వివేచించక తిని తాగువాడు తనకు శిక్షావిధికి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే ఎందుకు అవుతున్నారు రోగులు? ఎందుకు అవుతున్నారు రోగులు? ఎందుకు బలహీనలు అవుతున్నారు? చెప్పండి. ఎందుకు బలహీనలు, ఎందుకు రోగులు అవుతున్నారు అంటే సంఘములో ఇటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. సంఘానికి వస్తారు, సంఘం నుంచి బయటికి వెళ్ళిపోగానే ఇష్టానుసారంగా జీవిస్తారు. మరలా సంఘానికి వస్తారు, ప్రభురాత్రి భోజనం తీసుకుంటారు, ఇష్టానుసారంగా జీవిస్తారు, వ్యభిచారాలు చేస్తారు, లోక సంబంధమైన కార్యాల్లో మునిగిపోతారు, అనేక తప్పిదాలు చేస్తూ విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇలా జరగడం వల్లనే ఇది ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము. ఎవరు తీసుకుంటారంటే ఆత్మ సంబంధమైన మనుషులు. అది గుర్తించాలి. మొదట సౌలు ప్రవక్తగా ఉన్నాడు, ఆజ్ఞను దాటాడు, వెళ్ళిపోయాడు, దేవుడు తీసివేశాడు. ఇక్కడ కూడా సంఘములో ఉన్న వాళ్ళు ప్రవక్తలుగా ఉన్నారు, భాషలు మాట్లాడేవారుగా ఉన్నారు, భాషలకు అర్థం చెప్పేవారుగా ఉన్నారు, సంఘములో కేకలేసే వాళ్ళుగా ఉన్నారు, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉన్నారు. తప్పిదాలు, పాపాలు చేస్తున్నారు, ప్రభురాత్రి భోజనం వచ్చి తీసుకుంటున్నారు. వ్యభిచారం చేస్తున్నారు, ప్రభురాత్రి భోజనం తీసుకుంటా ఉన్నారు. లోకములో ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు, ప్రభురాత్రి భోజనం తీసుకుంటా ఉన్నారు. అందుకే మీలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అన్నాడు లేదు అక్కడ? హల్లెలూయా, ఆమేన్. మిమ్మల్ని మీరి అయోగ్యముగా ఎవరైతే ప్రభు యొక్క రొట్టె తినునో, ఎవడు ఈ యొక్క
పాత్రలోనిది తాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గురిచియు రక్తమును గురిచియు అపరాధి అగును. ఏదో పాపములు క్షమించబడిన తర్వాత కూడా పాపాలు నీళ్ళ గడుక్కొని రక్తంతో గడుక్కొని పరిశుద్ధాత్మ ముందుకొని ప్రవచనాలు కలిగి ఉండి అన్నీ చేస్తా కూడా మరలా తప్పిదం చేస్తే ఎలాంటి వాళ్ళు అవుతారట? పాపులు అయిపోతారు. పాపులు పాపం చేయకూడదు అన్నాడు ఆయన, మళ్ళీ పాపులు అవుతున్నారు. హల్లెలూయా. అందుకే ఏమన్నాడు? అపరాధి అగును. తర్వాత ప్రతి మనుషుడు, అంటే ప్రతి భూమి మీద ఎవరెవరికి శరీరం ఉందో వాళ్ళందరూ, అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే, ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలా. నేను కరెక్ట్గా ఉన్నానా? అయ్యా నేను కరెక్ట్గా ఉన్నానా? ఒకవేళ నాలో తప్పిదాలు దోషాలు ఏమైనా ఉన్నాయా? దేవునికి విరోధంగా ఉన్న వాటిని నేను ఏమైనా విడిచిపెట్టి దేవుని దగ్గర క్షమాపణ అడగాలనా అని తాను పరీక్షించుకొని ఏం చేయాలా? అప్పుడు తాగాల. వింటున్నారా అందరు గట్టిగా? ఆమేన్. అర్థమవుతుందా? నేను చెప్పి మామూలు విషయాలు కాదు, మీకు అర్థం కాకుండా ఏముందిలే అని చెప్పి నువ్వు ఖచ్చితంగా అట్లా చేస్తే ఖచ్చితంగా దేవుని దగ్గర సమాధానం చెప్పుకోవాలి. ఆయన అట్లే అంటాడు, పర్వాలేదు, నేనేం ఫీల్ గాను. ఆయన ఏదైనా అనుకుంటాడు, నేను తీసుకోకపోతే, ఈమె ఏదైనా అనుకుంటుందో నేను తీసుకోకపోతే నన్ను తప్పుగా ఆలోచిస్తారేమో, నీ గురించి నీకు సమాధానం చెప్పుకోవాలి. వారు చెప్పరు రేపు. నీ గురించి నా గురించి నేను చెప్పుకోవాలా, నీ గురించి నువ్వు చెప్పుకోవాలా సమాధానం రేపు. హల్లెలూయా. కాబట్టి తాను పరీక్షించుకొనవలెను. అలాగ పరీక్షించుకొని ఆ రొట్టెను ఆ పాత్రలోనిది తాగవలెను. అవును, తిని తాగువాడు ఆడికి, ఆ పురుషుడైనా స్త్రీకైనా శిక్షా విధి అంటే దేవుని యొక్క తీర్పు. హల్లెలూయా. దేవుని యొక్క శిక్షా విధి కలగడానికే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే అబ్బా, అది అసలు విషయం. మీలో అనేక మంది బలహీనులైపోతున్నారు, రోగాలు కలిగి ఉన్నారు, చాలామంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాడు ఆయన మాటలు. బలహీనులు అవుతారు, బలహీనులు అయిపోతారు. సంఘానికి రాలేదు. దేవుని వాక్యం అన్నా, దేవుని యొక్క సంఘానికి సంబంధించిన విషయాలన్నా, దేవుడన్నా, ఆత్మ సంబంధమైన విషయాలన్నా కూడా ఆసక్తి ఉన్నాడు, ఆత్మీయంగా మరణిస్తారు, బలహీనులు అయిపోతారు, బలహీనతలోకి వెళ్ళిపోతారు. అతడు ఏం చేస్తున్నాడు? అతడు చూడలేని స్థితిలోకి అతడు వెళ్ళిపోతాడు. ఆమెను సరే, ఆయనను సరే. హల్లెలూయా. బలహీనులవుతారు, రోగులవుతారు, వ్యాధులు పొందుకుంటారు. ప్రభురాత్రి భోజనం అనవసరంగా తీసుకుంటే రోగాలు వస్తాయి. బాగుండి తీసుకుంటే నీకు రోగం ఉంటే స్వస్థత కలుగుతుంది. నువ్వు సరిగా లేకుండా దాన్ని తీసుకుంటే నీకు రోగం వస్తుంది. హల్లెలూయా. అనేక మంది బలహీనులు, రోగులు చాలామంది నిద్రించారట. 7 సంఘకాలలో చాలామంది చనిపోయారు. నిద్రించారు అన్నాడు, చనిపోయిన వాళ్ళు కదా, అక్కడ నిద్రించారు అంటే ప్రభువు తీసేసాడు వాళ్ళందరినీ కూడా. ఇష్టానుసారంగా జీవిస్తే దేవుని పిల్లల్ని ఏం చేస్తాడంటే ఆయన భూమి మీద ఉంచనీయుడు. దేవుని పిల్లలను అయితే ఆయన ఉంచనీయుడు, దేవుని పిల్లలు కాకపోతే ఆయన పట్టించుకోడు. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు భౌతిక సంబంధమైన రాజ్యంలో వాడు ఎలా ఉన్నాడు అంటే రోగాలుగా ఉన్నాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన రోగంలో క్షమించాడు. ఆత్మ సంబంధమైన రాజ్యంలో వాడు ఎలా ఉన్నాడు అంటే ఈరోజు సంఘం అనే ముసుగులో అనుకరణ రూపంలో ఉన్నాడు వాడు. మత సంబంధమైన రాజ్యం అంటే అర్థమైందంట అనుకరణ చేయుట. మత సంబంధమైన రాజ్యం అంటే అర్థమైంది అనుకరణ. మోషేను ఎంబ్రేలు ఎలా అనుకరణ చేశారో, పౌలును, క్రీస్తును 7 ప్రధాన యాజకుని యొక్క కుమారులు ఎలా అనుకరణ చేసి దయ్యాలను వెళ్ళగొట్టాలనుకున్నారు. హల్లెలూయా. ఈరోజు సంఘాలకు వచ్చే వాళ్ళు, విశ్వాసులు కూడా మత సంబంధమైన రాజ్యములో మనుషులు వెంబడిస్తారు అంతే.
కానీ నువ్వు వెంబడించాల్సింది ఎవరినంటే మనుషుణ్ణి కాదు, పాస్టర్ని కాదు, విశ్వాసిని కాదు. నువ్వు వెంబడించాల్సింది ఎవరిని అంటే దేవుని, దేవుని వాక్యాన్ని వెంబడించాలి. ప్రత్యక్షతను వెంబడించాలా, దేవుని యొక్క వాక్యాలను నువ్వు వెంబడించాలా. అప్పుడే నువ్వు దేవుడితో ఉన్నట్లు, అప్పుడే నువ్వు దేవుడితో గుర్తించబడతావు. దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని నువ్వు గుర్తిస్తావు. అలా కాకుండా మా ఆయన పోతుండలే ప్రార్థనకి, పోకపోతే ఏమన్నా అంటాడేమో అని రాకు. నా ఆత్మ రక్షించబడాలని రా. మా అమ్మ నాయన తిడతారేమో ప్రార్థనకు రాకపోతే అని ఉద్దేశంతో ప్రార్థనకు రాకు. నేను నిరంతరం జీవించాలనే ఉద్దేశంతో రా ప్రార్థనకి. హల్లెలూయా. ఈరోజు మత సంబంధమైన రాజ్యం అంతా కూడా అనుకరణ. అందుకే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసగించుటకై అబద్ధ ప్రవక్తలను, అబద్ధపు క్రీస్తులను వచ్చేదరు. సరిగొచ్చు. అబద్ధ ప్రవక్తలు అందరు గమనిస్తున్నారా? హల్లెలూయా. అబద్ధపు ప్రవక్తలు అంటే వారి మధ్యలో నిజమైన ప్రవక్తలు కూడా ఉంటారు. అర్థమైందా? అబద్ధ ప్రవక్తలు అంటే నిజమైన ప్రవక్తలు కూడా ఉంటారు పక్కన. అబద్ధపు క్రీస్తులు అంటే నిజమైన క్రీస్తులు కూడా పక్కన ఉంటారు, నిజమైన క్రైస్తవులు కూడా ఉంటారు. కానీ ఈ మత సంబంధమైన రాజ్యములో ఎవరు అబద్ధమో ఎవరు నిజమో మనకు అర్థము కావాలంటే ఉరీము తుమ్మీము దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలి సార్? ప్రవక్త ఉరీము తుమ్మీము అంటే ఈ దినమున దేవుని యొక్క వాక్యానికి నీ యొక్క జీవితం సరిపోవాలి. ఉరీము తుమ్మీము అంటే నీ యొక్క జీవితము వాక్యానికి సరిపోవాలి. ఒక వ్యక్తి కళల గురించి మాట్లాడుతూ ప్రవక్త విలియం మ్యారియన్ బ్రహ్నాం గారిని తెలుసుకొని, ఆయన ఒక వర్తమానికుడు, దేవుడి యొక్క ప్రవక్త అని తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడి నుంచి? ఇండియా నుంచి వెళ్ళాడు. ఆ మెసేజ్లు అంటాడు, ఇండియా నుంచి వెళ్ళి ఆయన అంటాడు, సహోదరుడా, నేను ఒక సహోదరిని, మంచి ఆత్మ సంబంధమైన సహోదరి, మంచి ఆత్మ సంబంధమైన వ్యక్తి, ఆమె పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి, ఆమెను నేను పెళ్లి చేసుకున్నాను, ఆమె నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, మరి ఆమెను నేను మరలా వివాహం చేసుకోవచ్చా అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఎందుకు వెళ్ళిపోయింది సహోదరా, ప్రభువా ప్రార్థన చేస్తారని చెప్పి ప్రార్థన చేస్తే ఆమె ఆయన విడిచిపెట్టిన తర్వాత నలుగురిని పెళ్ళిళ్ళు చేసుకొని నలుగురితో ఆమె జీవించింది. నలుగురు అయిపోయిన తర్వాత మరలా ఏం దగ్గరకు వచ్చి, నాకు దేవుడు దర్శనం చూపించాడు, ఆమెని పెళ్లి చేసుకోమని, నేను చేసుకోవచ్చా వద్దా అని ప్రవక్తను అడిగాడు. ఆయన ప్రవక్త కాబట్టి చెప్తాడు, నిజం చెప్తాడు. ఎందుకంటే ప్రవక్త దగ్గరికి ఎల్లప్పుడూ దేవుని వాక్యం, కళ అన్నీ వస్తాయి కాబట్టి. ఉరీము తుమ్మీము కూడా ప్రవక్త దగ్గరే ఉంటుంది కాబట్టి. ఆమేన్. ఇప్పుడు ఆమె అనంగల్నే ఈయనేం చేశాడు? ప్రార్థన చేసి, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆమె ఇక ముగ్గురిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వాడిని కూడా విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగింది కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు మరలా ఆమెని. ఇది దేవుడిచ్చింది కళ నువ్వు అంటున్నావు, దేవుడు చేసుకోమన్నాడని నువ్వు కళ అంటున్నావు అని ఆయన ఏమన్నాడంటే, ఆమె నిన్ను చేసుకొని నిన్ను విడిచిపెట్టినాక ఆమె ఇక ముగ్గురిని చేరకుండా ఒంటరిగా ఉండవలసి ఉన్నది. ఏం చేయాలా? ఆయన వదిలిపెట్టినాక ఒంటరిగా ముగ్గురితో కలిసి వ్యభిచారం చేసి ఇప్పుడు మరలా నేను చేసుకుంటా అంటే అది దేవుడిచ్చింది కాదు, దయ్యం ఇచ్చింది అన్నాడు. ఇది మనకు అర్థం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే వాక్యం దగ్గరికి రావాలా. ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి విడిచిన ఎడలా ఇంకొక పురుషుణ్ణి చేసుకుంటే ఆమె వ్యభిచారిణి అగును. అది పురుషుడైనా స్త్రీ అయినా అంతే. అందుకే మనం ఎక్కడికి రావాలంటే ఉరీము తుమ్మీమైన వాక్యం దగ్గరికి రావాలా. అది వాక్యానుసారంగా లేకపోతే అది దేవుడిచ్చిన కళ కాదు, ప్రవక్త చెప్పిన వాక్యం కాదు. హల్లెలూయా. దేవుడిచ్చిన వాక్యం కాదు, దేవుడితో ప్రవక్త ద్వారా ఇచ్చిన మాటలు కాదు, అది ఉరీము తుమ్మీము కాదని విడిచిపెట్టాలి మనం. నువ్వు ఏది చెప్పినా సరే అది దేవుని యొక్క వాక్యానికి సరిపోవాలా. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఈరోజు ప్రపంచం అంతా కూడా అనేక మంది కళ్ళ గంటా ఉన్నారు, అనేక మంది దర్శనాలు గంటా ఉన్నారు,
అనేక మంది ప్రవచిస్తూ ఉన్నారు, అనేక మంది ప్రవచనాలకి అర్థాలు చెప్పుచా ఉన్నారు. హల్లెలూయా. ఇంకా అనేక మంది ఇష్టానుసారంగా ఉన్నారు. మళ్ళీ సంఘాలకు వచ్చి మేము కూడా క్రైస్తవులమే అంటున్నారు. ఆమేన్, ఆమేన్. ఇలా చేసినను వారందరూ కూడా ఎక్కడికి రావాలంటే అది వాక్యం దగ్గరికి వస్తేనే సరిపోద్ది. వాక్యం దగ్గరికి రాకుండా అలా చేస్తే అది సరిపోదు. హల్లెలూయా. అందరికి అర్థమైందా? అందరూ ఆమేన్ చెప్పండి. మీ అందరికీ నేను చెప్తే ఈరోజు ఆత్మ సంబంధమైన రాజ్యంలో వాడు అనుకరణ చేస్తున్నాడు. వాక్యం బాగా చెప్పచ్చు, దేవుని ఆత్మ దగ్గరికి ప్రవచించవచ్చు, దేవుని ఆత్మ దిగి ప్రవచనాలకు అర్థము చెప్పవచ్చు, కళలు చెప్పవచ్చు, దర్శనాలు చెప్పవచ్చు. హల్లెలూయా. ఎవడు బోధించలేనంత గొప్పగా వాక్యాన్ని బల్ల గుద్ది గుద్ది కూడా చెప్పుకోవచ్చు, బల్ల బద్దలయ్యేటట్లు. అర్థమైందా? కానీ అతడు చెప్పే అన్నీ కూడా వాక్యానికి సరిపోవాలి, ఉరీము తుమ్మిమికు సరిపోవాలి. అప్పుడే అతడు నిజమైన క్రైస్తవుడు. అది గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత గొప్పగా మాట్లాడినా, ఎంత తీయని స్వరముతో మాట్లాడినా, ఎంత జ్ఞానవంతమైన స్వరముతో మాట్లాడినా, ఎంత గొప్పగా ఉన్నా కూడా సరే, వాక్యములో చెప్పిన దాని ప్రకారము ఆ వ్యక్తి కానీ ఆ స్త్రీ కానీ వాక్యమునకు సరిపోకపోతే అది మత సంబంధమైన రాజ్యము. ఏంటి సార్ అది? మత సంబంధమైన రాజ్యం. అది సాతాను యొక్క రాజ్యం. ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన విషయాలని చూస్తాడు, భౌతిక సంబంధమైన వాడు భౌతికంగానే చూస్తాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో వచ్చినప్పుడు, నేను ముగిస్తాను, ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆ గొప్పోళ్ళు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు, సన్హెద్రు సభలు, మేధావులు అందరూ కూడా ఆయన్ని ఏమన్నా పిలిచారంటే, వీడు బెయల్జెబూబు దయ్యములకు అధిపతి పిలిచారు. ఎవరు? మత సంబంధమైన రాజ్యం, జుడాయిజం, యూదా మతం. హల్లెలూయా, హల్లెలూయా. మత సంబంధమైన రాజ్యం ఆయన ఏమని పిలిచి, ఎలా చూసింది ఆయన్ని? దయ్యం పట్టినోడు బెయల్జెబూబు దయ్యం అని పిలిచాడు, సమరీయుడిని పిలిచారు. కానీ ఈయన సమాధులలో అక్కడ పడి ఉండి సమాధుల్లో నుండి పరిగెత్తుకుంటూ వస్తున్నవాడు ఆయన చూసి ఏమని పిలిచాడు? నీవు దేవుని కుమారుడవై ఉన్నావు. ఏమైనారు? దాన్ని చదివి నేను ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త. శాస్త్ర పరిచయం ఏమని పిలిచారు, దయ్యం ఏమని పిలిచి చదివి నేను ముగిస్తాను. గమనించండి. మత సంబంధించిన రాజ్యంలో మత్తయి సువార్త 12:24. మత్తయి సువార్త 12:24. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. పరిసయ్యులు ఆ మాట విని, పరిసయ్యులు యేసుక్రీస్తు వారు బోధ చేస్తుంటే ఆయన మాటలు విని, వీడు దయ్యములకు అధిపతి అయ్యుండి బయల్జూబుల వలనే వీడు దయ్యములు వెళ్ళగొట్టుచున్నారని ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు. మరి ఒక్కని వలన కాదనిరి, ఆయన వారి తలంపులు నెరిగి, అవును, వారితో ఇట్లా నేను, అవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ దయ్యము కూడా తనకు తాను విరోధముగా ఏర్పడి తన రాజ్యాన్ని కూల్చుకోదు. అంటే వాడు రాజ్యాన్ని ఇప్పుడు వాడు కూల్చుకోలేడు. వింటున్నారా? రోగాల్ని వాడు పోగొట్టుకోలేడు. అయ్యా, భౌతికంగా వాడు రోగాల్ని పోగొట్టలేడు, ఆత్మీయంగా కూడా వాడు రాజ్యాన్ని వాడు కూల్చుకోలేడు. అందుకే భౌతిక సంబంధమైన రాజ్యంలో ప్రవేశపరుస్తాడు, మత సంబంధమైన రాజ్యంలో కూడా తన పిల్లల్ని ఆయన రక్షిస్తాడు. ఆమేన్. అక్కడ ఏమంటాడంటే, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదులు అందరూ కూడా ప్రభు ఎవరో గుర్తించలేక ఆయన ఏమంటే దయ్యములకు అధిపతి బయల్జూబుబు అన్నారు. ఎవరు? మత సంబంధమైన రాజ్యంలో ఉన్నవాళ్ళు. హల్లెలూయా. కానీ అదే ఆత్మ సంబంధమైన మత సంబంధమైన రాజ్యంలో ఉన్నోళ్ళు ఇంకొకళ్ళు అంటున్న మాట చూడండి. మార్కు సువార్త 1:24. 1:24 మార్కు సువార్త. వాడు నజరేయుడకు యేసు నాతో నీకేమి మమ్మల్ని నశింపజేయుటకు ఇక్కడకు కూడా వచ్చితివా? నీవు ఎవడవో నాకు తెలియదు. నీవు ఎవరంట? ఆయన ఎవరంట?
చెప్పండి. నాకు తెలియను. మీ బైబిల్ లేదా? ఆమె ఆ, నీవు అబద్ధమే లేదా? నీవు దేవుని పరిశుద్ధుడవు నీవు దేవుని పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు అని కేకలు వేశాను. అని కేకలు వేశాడు. హల్లెలూయా. అంటే జ్ఞానం ఉన్న మత సంబంధమైన రాజ్యంలో ఉన్న ఆ శాస్త్రులు, సద్దుకయ్యులు, హేరోదీయులు, సన్నిహద్రు సభల వాళ్ళకి ప్రభువు ఎవరో ఆయనకు అర్థం కాలేదు. వాళ్ళకి అది మత సంబంధమైన రాజ్యంగా వాళ్ళు చూడలేకపోయారు. కానీ ఆత్మ సంబంధమైన రాజ్యములో ఉన్న సాతానుడు కూడా ఆత్మ సంబంధమైన వాడు కనుక వాడు ఆయన ఏ ఆత్మ కలిగి ఉన్నాడో వాడు చూస్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడు వాడు? నీవు నజరుడైన యేసు, నీవు దేవుని యొక్క పరిశుద్ధుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. ఆమేన్. అంటే వాళ్ళు గుర్తించలేరు. మత సంబంధమైన క్షమించండి, మత సంబంధమైన వాళ్ళందరూ కూడా గుర్తించలేరు ప్రభువునే. కానీ ఆత్మ సంబంధమైన రాజ్యములో, మత సంబంధమైన రాజ్యము అది ఆత్మ సంబంధమైన రాజ్యం. భౌతికంగా ఉన్న వాళ్ళకి కనపడలేదు. హల్లెలూయా. అందరికి అర్థమైంది నేను చెప్పేది. మత సంబంధమైన రాజ్యం అంటే ఏంటంటే ఆత్మ సంబంధమైన రాజ్యం. అది దయ్యం కూడా ఆత్మ సంబంధమైన వాడు కనుక ఆత్మ సంబంధిగా క్రీస్తు శరీరధారి వచ్చినప్పుడు ఈయన గుర్తిస్తా ఉన్నాడు. కానీ వాళ్ళు మాత్రం దాన్ని గుర్తించలేకపోయారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, భౌతిక సంబంధమైన రాజ్యంలో వాడు రోగములు, వ్యాధుల రూపముల్లో వాడు ఉన్నాడు. కానీ మత సంబంధమైన రాజ్యంలో వాడు ఈరోజు వాడు అనుకరణ చేయువాడుగా ఉన్నాడు. సాతానుడు అనుకరిస్తూ ఉంటాడు, వెంబడిస్తూ ఉంటాడు. మోషే ఏది చేశాడో అదే చేస్తాడు, క్రీస్తు ఏది చేశాడో అదే చేస్తాడు, అపోస్తులు ఏది చేశారో అదే చేస్తారు. కానీ వాళ్ళు చేసేవన్నీ వాక్యానికి సరిపోవు. అదే మత సంబంధమైన రాజ్యం. అందుకే అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు ఉంటారు. అదే సమయంలో నిజమైన క్రీస్తులు, హల్లెలూయా, నిజమైన ప్రవక్తలు కూడా భూమి మీద ఉంటారు అనేది మీరందరూ కూడా గుర్తించాలి. అదే మత సంబంధమైన రాజ్యం. చెప్పబడిన వాక్యం ప్రభు దీవించును గాక, ప్రభువులందరూ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.